కయ్యనికి హెబెలుకి కలహం ఎందుకు వచ్చింది అమ్మా? అమ్మా, కలహం రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే దేవుడు ఒకరిని ఇష్టపడ్డాడు, మరొకరిని ఇష్టపడాల. దానివల్ల వాళ్ళిద్దరిలో ఏమొచ్చింది? ఇప్పుడు అసూయ. పెద్దవాడిని ఇష్టపడ్డా దేవుడు, చిన్నవాడిని ఇష్టపడ్డా? చిన్నవాడిని దేవుడు ఇష్టపడ్డాడు, పెద్దవాడిని దేవుడు. అంటే వాళ్ళు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది సంభాషణ? అమ్మా, ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య? దేవుడు ఎందుకు ప్రేమించాడు? ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తారో వాళ్ళ పట్ల ఆ దేవుని కనికరము, దేవుని ప్రేమ బహుగా విస్తారంగా ఉంటుంది. అందరిపైన దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని పట్ల ఎవరైతే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారో వాళ్ళ పట్ల దేవుడు ఇంకా మరి ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. అమ్మా, అర్థమవుతుందా? ఇప్పుడు కయ్యనికి హెబెలుకి వారిద్దరికీ గొడవ రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు మరి ఎవరిని మెచ్చుకున్నాడు? హెబెల్ని మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకోవటం కయ్యనికి ఇష్టం కాలేదు. నన్ను పెద్దోడిని నన్ను మరి ప్రేమించడం మానేసి, నా అర్పణను ప్రేమించడం మానేసి ఎవరిని మెచ్చుకుంటున్నాడని తమ్ముడిని మెచ్చుకోవడం అన్నయ్యకి ఇష్టం కలల. ఇష్టం కలగకపోవడం వల్ల వాళ్ళిద్దరికి మధ్యలో ఏమైంది? ఇప్పుడు వైరం, గొడవ ఏర్పడిందా లేదా? వాళ్ళిద్దరికి గొడవ ఏర్పడిందా లేదా? వాళ్ళిద్దరూ గొడవ పడడం వల్ల గొడవలాగా ఉండిపోయిందా? అది పరిపక్వత చెంది ఏమైంది? మరణానికి దారితీసింది. అతనిలో అసూయ, అర్థమవుతుందా? అతనిలో ఏమొచ్చింది? ఇప్పుడు తమ్ముడిని దేవుడు మెచ్చుకున్నాడో, నా తమ్ముడే కదా, నన్ను మెచ్చుకున్నా పర్వాలేదు, నా తమ్ముడిని మెచ్చుకున్నా పర్వాలేదని సమర్థించుకునే మనసు అతను లేదు కాబట్టి తమ్ముడి మీద ఏం పెంచుకున్నాడో? అసూయ పెంచుకున్నాడు. ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన అన్నదమ్ముల్లో ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ప్రేమ లేదు, సమాధానం లేదు, సర్దుకునే గుణం ఏమాత్రం లేకుండా తమ్ముడిని దేవుడు ప్రేమించాడని అసూయ అతనికి ఎక్కువైపోయి తమ్ముడిని ఏం చేయాలనుకున్నాడో చంపటానికి కూడా వెనకంచ వేయలేదు. కాబట్టి పాపం చిన్నదే కావచ్చు, ఆ కాస్త పాపం మనం సమర్థించుకోకపోతే ఆ చిన్న పాపాన్ని మనం ఏం చేసుకోకపోవాలి? విడిచిపెట్టుకోకుండా దాన్ని ఇంకా లోతుగా ఆలోచించుకోవడం వల్ల మనకేమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఎదుటి వ్యక్తి మనల్ని ఏదైనా ఒక చిన్న మాట ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? దాన్ని విన్నట్లు విడిచిపెట్టేసి మనకు పెద్ద నష్టం రాదు. నన్ను ఇలాగన్నాడో అని చెప్పేసి ఎక్కువ మనం ఆలోచించడం వల్ల మనకేమొచ్చేస్తుంది? ఇంకా కోపం పెరిగిపోతుంది. ఆ కోపం కాస్త ఎక్కడికైనా దారి తీస్తుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితిలో ఎదుటి వ్యక్తి మన మీదకి వచ్చినా మనం దేవుని ప్రేమించిన వారమైతే మనం ఏమై ఉండాలి? తగ్గించుకునే వారంగా ఉండాలి, సమర్థించుకునే వారంగా ఉండాలి. అర్థమవుతుందమ్మా? ఒక వ్యక్తి ఒక మాట మనల్ని అంటున్నాడు అనుకో, దానివల్ల మనకేమన్నా గాయమైపోతుందా? గాయం అవ్వదు. కానీ మనం మన హృదయంలో పెట్టేసుకుని ఎక్కువ ఆలోచించేసుకోవటం వల్ల మనకి ఏమొచ్చేస్తుందంటే బీపీ
ఇంకా ఇంకా అన్ని విషయాల బలహీనతలు వచ్చేసి క్షీణించిపోతాం. విని విడిచిపెట్టేసామనుకో, నా అన్ని కాదు అన్నట్టుగా విడిచిపెట్టేసామనుకో, మనకి ఏమీ కూడా ప్రమాదం రాదు. ప్రతిదీ కూడా విని నన్ను ఎలాగంటావా, నాకన్నా నువ్వు పెద్దోడువు, లేకపోతే నాకన్నా నువ్వు డబ్బు లేనోడువు, నువ్వే నన్ను ఎలాగంటావు, ఇలా రకరకాలుగా ఆలోచించేయడం వల్ల వాళ్ళలో ఏమొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. కోపం కాస్త పాపాన్ని దారితీస్తుంది, నిత్య నాశనాన్ని నడిపిస్తుంది. కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగంలో చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వాక్యంలో ఏమని చెప్తుంది, కలహమునకు దూరంగా నుండుట నరునికి ఘనత. ఘనత అంటే ఎంత గొప్ప భాగ్యం. ఎవరికి ఘనత, ఎవరికి ఘనతమ్మా? కలహమునకు దూరంగా నుండు వారికి ఘనత. ఎవరికి ఘనత? ఎవరైతే కలహాలకు దూరంగా ఉంటారో వాళ్ళకేమొస్తుంది, ఘనత వస్తుందని జ్ఞాని అయినా ఎవరు చెప్తున్నారు? సొలొమోన్ గారు చెప్తున్నారు, మహాజ్ఞాని అయిన. దేనికి దూరంగా ఉండమంటున్నాడు? ఇప్పుడు అయినా కలహానికి దూరంగా ఉండాలి. కలహానికి దూరంగా ఉండడం వల్ల ఆ వ్యక్తికి ఏమొస్తుంది, ఇప్పుడు ఘనత వస్తుంది. అలా కాకుండా ఏదో చిన్న మాట అన్నాడు అనుకో, నువ్వు కూడా చిన్న మాట అనేసాడు అనుకో, నీకు విలువ పోద్ది. నువ్వు చిన్న మాట అంటే ఎదుటి వ్యక్తిని గతంలో నువ్వు చేసే పాపాలను ఎత్తి చూపించవచ్చు. దానివల్ల నీ విలువ ఏమైపోద్ది, పాడైపోద్ది. క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడ్డ తర్వాత, నూతన జీవితాన్ని మనం ప్రారంభింపబడిన తర్వాత మనలో ఎంతైనా తగ్గింపు స్వభావం ఉన్నప్పుడు